వాటర్ పడదాడ బూమ్ బూమ్ షకల్ అవుతుంది. చీర కట్టుకొని ఇంత రెడీ అయ్యి కోసం వీడియో తీస్తూ ఉంటే రోజు రాగానే చీరలో చూసి నన్ను ఎలా రియాక్ట్ అవుతాడా అనుకుంటే అనిల మొహం తిప్పేసినాడు గాయస్. నేను వీడియో తీయట్లేదు అవసరం లేదు. ఇదేంది ప్లేట్ కాదు ప్లేట్ కాదు అది. చూసారు గాయస్, పెళ్ళైన 2 నెలలకి ప్లేట్తో కొడుతుంది. 2 నెలలు అయింది ఇప్పటికి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి బషీర్ లేడు, ఏంటి నా గెటప్ అనుకుంటున్నారా? వీడియోస్ తీసి అయితే చాలా రోజులు అయిపోతుంది, అస్సలు టైం కుదరట్లేదు అండ్ ఫోన్స్ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే ఒక ఫోన్ తీసుకున్నాము, దాంతో అయితే డైలీ వీడియోస్ చేయాలి అని చెప్పి అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు మాకు కావాల్సింది మీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. బషీర్ పక్కన లేడు, ఏంటి నేను తీస్తున్న వీడియో అనుకుంటున్నారు. ఆయన మీకు తమ్ముళ్ళలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ప్రమోషన్స్ చేసి టైం అయితే 7:30 అవుతుంది ఇప్పటికి. సో బషీర్ వచ్చేసరికి 8 అవుతుంది. ఇంక 30 మినిట్స్లో వస్తాడు కదా. రోజు రాగానే డోర్ తీయగానే ఒక్కొక్కసారి ఒక్కొక్క రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. సో ఈరోజు ఈ గెటప్ చూసి ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూద్దాము అని చెప్పి అనుకొని అయితే వీడియో అయితే తీస్తున్నాను. బషీర్ ఫోన్ ఈరోజు నా దగ్గరే ఉంది, నా ఫోన్ బషీర్ దగ్గర ఉంది. ఎందుకంటే నేను రీల్స్ తీసేస్తానని చెప్పి ఇంటి దగ్గర పెట్టాలంటే ఇంటి దగ్గర పెట్టాడు. ప్రమోషన్ వీడియోస్ అయిపోయాయి. సో ఈరోజు వీడియో అయితే ఎవరు మిస్ కాకండి, ఫుల్ వీడియో చూడండి. బషీర్ వచ్చిన తర్వాత కూడా వీడియో అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాము. కొన్ని అనుకున్నాము, అవి కూడా ఈ వీడియోలో అయితే తీయడానికి ట్రై చేస్తాము. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసారా గాయ్స్, నేను రియాక్షన్ ఇంకెలా ఇస్తాడో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే చూడగానే అని అంటున్నాడు. అప్సెట్ చేసేసినావు నన్ను. షర్ట్ గురించి మాట్లాడలే, నేను వీడియో గురించి మాట్లాడుతున్నా. చీర కట్టుకొని ఇంత రెడీ అయ్యి కోసం వీడియో తీస్తూ ఉంటే రోజు రాగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఇస్తావు. ఈరోజు ఏంది ఏంది చీర దోమలు కొట్టకుండా వేసుకుంటారు చూడు, అందుకే వేసుకున్నా. ఎంత మాట అన్నాడు. లైక్ చేయకండి గైస్. బషీర్ చీరలో చూసి నన్ను ఎలా రియాక్ట్ అవుతాడా అనుకుంటే అనిల మొహం తిప్పేసినాడు గైస్. నేను వీడియో తీయట్లేదు అవసరం లేదు అయిపోయింది. అబ్బా వీడియో అని చెప్పి తీరెవరు, అవసరం లేదు. మళ్ళీ వస్తా అంటున్నాడు. వచ్చేసినాడు. నేను వీడియో ఇప్పుడే షూట్ చేసిన అసలు. అబ్బా అవసరం లేదు, అయిపోయింది. మళ్ళీ వచ్చిన నేను యాడ్ చేయను, ఇది మొత్తం యాడ్ చేస్తాను నేను. ఓపా ఊరే అంట ఏం నటిస్తున్నాడు గైస్. అంత సొల్లు గైస్, ఇప్పుడు చూసేసారు కదా ఫస్ట్లో. ఇంకా ల్యాగ్ అవసరం లేదు, గెటప్లన్నీ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక వీడియో అయితే కంటిన్యూ చేస్తాము. సో ఎవరు స్కిప్ చేయొద్దు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చాను. రెడీ ఏదో చేస్తా ఉంది. ఏం చేస్తున్నాను అక్కడ? ఇప్పుడు వడలు వేస్తాం మేము ఇద్దరం కలిసి. ఇక్కడ నెల్లూరులో అయితే వడలు అంటారు, విజయవాడలో అయితే గారెలు అంటారు అనమాట. సో ఇప్పుడైతే మేము వేస్తున్నాం. అది అవునా కాదా? మొహం కొంచెం మాడిపోయింది, ఏం చేయను. మార్చేసిన వాళ్ళు చెప్పవాలి. ఇదేంటంటే ప్లేట్, ఇది మరి అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఇదేంది ఇది? ప్లేట్ కాదు అది. చూసారు గాయస్, పెళ్ళైన 2 నెలలకి ప్లేట్తో కొడుతుంది. 2 నెలలు అయింది ఇప్పటికి. పెళ్ళైన 4 నెలలకి ప్లేట్తో కొడుతుంది. దగ్గు వస్తే నాకు చెప్తే నేను టాబ్లెట్ తెచ్చిస్తాను. అవసరం లేదు నాకు.
ఇప్పుడు ఏంటంటే మేము ఇద్దరం కలిసి దీన్ని చూపి చూపి ఎత్తేసాయి, ఎత్తి పాడాయి ఇగో. చూపించి. దీన్ని మిక్సీ పడతాం ఇప్పుడు, అవునా కాదా? మిక్సీ బట్టి ఏం చేయాలా? ఏందా మిక్సీ. చెప్పు. మినప్ మినపప్పు ఆ, గైస్, నెల్లూరులో అయితే మినపప్పు అంటారు, వీళ్ళు విజయవాడలో అంటే మినగుళ్ళు అంటారంట. మినపప్పు ఉప్పు అంటే ఏంటి, మినపగుళ్ళు అంటే ఏంటి, తేడా ఏంటి రెండు చెప్పు? ఒకటే. రెండు ఒకటి అవ్వవు. పట్టుకో ఇది మినపగుళ్ళు అంటే పట్టుండవు, గాయస్. ఇప్పుడు వాటికి పచ్చయి సరే వద్దులే ఆపి, నువ్వు చెప్పకూడదు. బద్దలు బద్దలు ఉండేది గాయస్ ఇప్పుడు ఏంటంటే మినపప్పు. మేము దాన్ని ఇప్పుడు మిక్సీలో వేసి పిండి లాగా చేసి వడలు అయితే వేద్దాం. లెట్స్ గో. చూస్తున్నారు గాయస్, నా దగ్గర కల్పిస్తుంది. దీన్ని ఏమంటారు? ఏమంటావు చెప్పు. కల్పిస్తుందా? ఏమో కడిగిస్తుంది. తెలీదు. కడిగిస్తుంది నా దగ్గర. ఆ, ఏది చేసినా వంకలు పెడతాడు కదా. నూనె ఉంది, ఉప్పు ఉంది, కారం ఉంది, కారం ఇప్పుడు చూడు నేను లేదు చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి చూడు. 4 months బట్టి ఏది చేసిన ప్రతి రోజు అంతే, ప్రతి ఇప్పుడు నేను రోజు చేస్తే చూడు అంతే. ఎంత బాగుంది. సరే ఈ రోజు వీడియో తీస్తున్నాం కదా, ఈ రోజు వీడియో పరంగా అయినా చేపిచ్చేయచ్చు పని అని చెప్పి చేపిచ్చేస్తున్నా. ఎన్ని పడేసేసాడో చూడండి అక్కడ. అది పడలేదు, పడిపోయింది. పడేసేసావు. ఈ రోజు చేపిస్తున్నా, అప్పుడు తెలుస్తుంది మనం ఎంత కష్టపడి చేస్తున్నామో. వాటికి బాగోకపోయినా బాగుంది అని ఒక మాట చెప్తే చాలు కదా, ఏం చెప్పకపోయినా ఓకే కదా. ఎన్ని వంకలు పెడతాడంటే వాటర్ అయిపోయినాయి. గాయస్ ఇప్పుడు దాకా నేనైతే మిక్సీ కోసం అయితే ఎతికాను. మొత్తం ఎక్కడ పెట్టేసిందో కానీ దాచేసింది అనమాట మిక్సీ. ఎక్కడ పాడు చేస్తానని చెప్పి. ఎందుకు దాచేసావు మిక్సీ? మిక్సీ ఎందుకు దాచేసావా? కళ్ళు ఉంటే కనబడతాయి, దాయడం కాదు. అయ్యే కొంచెం తగ్గించుకుంటే మంచిది. మిక్సీ చూసారు గాయస్, ఇది మాకు గిఫ్ట్కి వచ్చింది పెళ్ళికి, అదే వాడుతున్నాము. మిక్సీ వేయడం కూడా రాదు మళ్ళీ నీ మొహాన్ని. మిక్సీ జరుకో వేస్తా, జరుకో. వాటర్ ఎంత పోయాలి అందులో? వాటర్ పోయబడలేదు అందులో, నీళ్ళు పోస్తాను నేను. వాటర్ ఇది కాదు, గార్ల పిండి ఎలా ఉంటది, ఎలా పట్టాలి చెప్పు. నేను చూపిస్తాను, నాకు మొత్తం తెలుసు. చూద్దాం గైస్ ఎలా పడతాడు. అది అట్లు పిండి లాగా అయిపోవాలి, అప్పుడు బషీర్ నోట్లో వేసేస్తా పిండి మొత్తం. నాకు తెలుసు. చూద్దాం. నీళ్ళు వేసుకోవాలి కొంచెం అందులో. కొన్ని తీసేద్దాం. సరిపోతుంది, మూతది. అది చూడండి ఎలాగైపోతుందో మొత్తం. స్విచ్ చేయకుండా నువ్వు మిక్సీ పెట్టినావంటే తెలీదు కదా, నువ్వే పెట్టింది మిక్సీ. ఏం కనిపిస్తున్నాడా? చెయ్యి నొప్పి వచ్చేస్తుంది నాకు. ఇలా పెట్టు. తినే నువ్వు తినే పప్పు తినే. స్టాండ్ పెట్టలేకపోతే నాకు అందకపోతే అంతే. ఉండు అప్పుడే కాదు. అంతేనా? నేను చెప్పినా కదా వయసు, అది అట్లు పిండి అయిపోతుందని. 100% అయిపోయింది. వాటర్ పిచ్చా ఇంకా పప్పులు వేయాలి, ఇందులో వేయాలి. ఇప్పుడు ఇదే వేయాలి. నాకు తెలుసు, నువ్వు చెప్పబాక. దాన్ని చూపిస్తాను, నన్ను చూపించకుండా. చేసి కూడా కనిపించాలి కానీ అటు జరిగేవి. మిక్సీలో కూడా పడతారని నాకు తెలీదు. అదే కదిలిచ్చినప్పుడు పిండి అటు ఇటు వస్తుంది. స్పూన్ అంటారని తెలుసు కానీ మిక్సీనే ఊపేస్తారని తెలియదే. మీరు కూడా తెలుసుకొని అలా మిక్సీని ఊపేసి కాల్చేసేయండి. మిక్సీ ఊపితే కాలిపోదు. ఇంట్లో గైస్ చూస్తున్నారు కదా, పిండి మొత్తం నేను కలిపి మొత్తం చేసిస్తే క్లిప్ తీసాము, బట్ వాయిస్ రాలేదు. ఇది మళ్ళీ ఇంకో క్లిప్ తీస్తున్నాం. వాళ్ళకి చెప్పాలి, అది మళ్ళీ నువ్వు చెప్పాలి. అది మిస్ అయిపోయింది అనమాట, ఒక కామెడీ చేసినట్టు మిస్ అయిపోయింది. గైస్ మొత్తం నేను కలిపి పిండి మొత్తం కలిపి ఆడ పెడితే ఏందో తను చేసి కలిపి బిల్డప్ కొట్టినట్టు కొడుతుంది. నీకు నేను చూపిస్తున్నా వాడ ఎలా చూపించిన ఆ క్లిప్ లో. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు. ఇంకా ఆడోళ్ళ కథ అలాగ ఉంటది.
ఆడవాళ్ళు ఏంది ఆడవాళ్ళు అన్నావు అంటే ఆడవాళ్ళు అందరూ వచ్చేసుకుంటారు చెప్పు. నేను ఆడవాళ్ళందరికీ చెప్పాలా, నీకు చెప్తున్నా. ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే అందరు వస్తారు. మీ అమ్మ మా అమ్మ మీ ఒరే. అక్క మా అక్క అందరు వస్తారు అప్పుడు. సారీ లేడీస్, నీకు చెప్తున్నా నేను. అలాగుంటది మా ఇంట్లో. నేను చేస్తే మొత్తం తను చేసినట్టు బిల్డప్ కొడుతుంది. అది కరెక్ట్గా నవ్వుతుంది చూడండి ఇప్పుడు. అద్దెకు హెయిర్ కటింగ్ చేయించుకోవాలి నేను. ఛా! గలీజ్ అయిపోయింది. గలీజ్ గా కాదు, దరిద్రంగా ఉంది. ది బషీర్ ఇక్కడ పిచ్చి గుడి కడుతున్నాడు, సో అందుకని ఇలా పెట్టేస్తున్నాడు. ఆ కట్ అవసరం ఆల్రెడీ పిచ్చి గుడి లాగే ఉంది మన ఇద్దరు. పిచ్చి గూడు కాదు అది. పిచ్చి గుడి చూపి, పిచ్చి గుడి కనపడట్లే. హెయిర్ స్టైల్, అది కొత్త హెయిర్ స్టైల్ అనమాట. లైట్ వేద్దాం. లైట్ స్విచ్ కూడా తెలియట్లేదు నీకు. ఇంట్లో ఉంటున్నావు అంటే నువ్వు నా గారెలు మాడిపోతున్నాయి. మాడిపోతుంది మరి నువ్వు అలా చేస్తే. నేను ఒక నిమిషం చేస్తానా? గాయస్, ఇప్పుడు మనం వేద్దాం ఎలా ఉంటుంది చూద్దాం. చూసేది కదా, పర్ఫెక్ట్ గా అసలు ఉంటుంది. ఉప్పు ఉందో లేదో తెలీదు దీనిలో. పర్ఫెక్ట్ గా ఉంటుంది మనం వేస్తే. చూడండి ఇప్పుడు ఉన్నారు కదా, స్టార్ట్ చేయి. చేసిన ఫస్ట్ కొంచెం పిండి తీసుకోవాలి, ఆ, చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? సరిపోతుందా లేదా అని. తర్వాత ఒరే, పేలు చేస్తాడు బిల్డింగ్. నేను పారిపోతా ముందరే. చూస్తున్నారు గాయస్, పొగలు వస్తున్నాయి ఆయిల్ నుంచి. పొగలు కాదు అది. పొగలే, ఫుల్ హీట్ అయిపోయింది. నేను వేసిన తర్వాత చాలా సేపు ఆగినాడు. ఒక్క చుక్క వాటర్ పడనాడ భూమి భూమి షకలు అవుతుంది. ఏదో చేసేస్తాడు. గైస్ అది మనం వేస్తే అలాగే ఉంటుంది గైస్. భూమి మనం వేస్తున్నాం అని చెప్పి అందరికి తెలియదు, అది అందుకు అట్లా వచ్చింది అది. బిల్డింగ్ పడిపోతుంది ఏమైనా చేసి మనకి కొంచెం అయితే జాగ్రత్తగా అయ్యా. మనం చేస్తున్నాం అని చెప్పి తెలియాలి, అప్పుడే అది. నాయనో డేంజరే, డేంజరే. డేంజర్. ఎందుకు అలాగ వస్తుంది? నువ్వు ఏందో కలిపేసే ఉంది, అందుకే అది అలాగ వస్తుంది. పిచ్చేసాలు కాదు, నువ్వు ఏందో చేసినావు అదే అంతలా వచ్చింది. ఉండు. వేయబాక, ఇంకోటి వేద్దాం. వద్దొద్దు వేయబాక, నువ్వు వచ్చింది అది మంటలు వచ్చేస్తాయి. మంటలు ఏం రాలే. ఉండు, ఇది ఎందుకు కుదురుగా అతుక్కుంటుంది ఎందుకు చేతికి? గెంతుతున్నావు? చేతికి అతుక్కుంటుంది అది, చూడు నువ్వు. నేనైతే పారిపోతున్నా, ముందునే చెప్తున్నాను. వాటర్ ఎక్కువ వేసేస్తున్నాను అనుకోండి, అది ఎందుకని అట్లా వస్తున్నాయి. నాకు అర్థం కాదు, ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు? ఒరే, అది పైన వచ్చి మొహం పడిపి నా మొహం కాలిపోతే. దారులు వేసే వాళ్ళందరూ మొహాలు కాలిపోతున్నాయా? అదే మాడిపోతుంది చూడు. నువ్వు కావాలని స్పూన్ ఎత్తి ఆడ పెట్టేసి. గైస్ చూస్తున్నారు కదా ఎట్టుంది. ఆ కాలనే కాలేదు, తిప్పమేమి. గాయస్ అది కాలేదని నాకు కూడా తెలుసు, కాకపోతే నేను దాన్ని తిప్పుతున్నా. సరేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఇది దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. అక్కడ పెడతావు, ఇక్కడే కరెక్ట్ పెట్టాలి. దీంట్లో పెట్టాలి. నేను అక్కడ పెట్టుకుంటా. అక్కడ ఎవరైనా పెడతారా? నేను పెడతాను గైస్, చూస్తున్నారు కదా. తీయం కది. కాలేదంటావు మళ్ళీ కాలేదు. మరి ఎంతసేపు కాలకుండా ఉండదు. ఆయిల్ అంతా పోవాలి, అట్ట కాదు పట్టుకునేది. కరెక్ట్ నా లా స్టైల్లో నేను చేస్తా, ఒక్కొరికి ఒక్కో స్టైల్ ఉంటది. అవును కదా ఫేస్ guys? ఇట్టాను ఇచ్చుకో. చూడు, నువ్వు వేసిన దానికంటే నీట్గా ఉంది నేను వేసింది. ఇలా వేస్తే మాకు ఈ రోజు అంతా పెడుతుంది గైస్. ఏదో పరిగెడుతున్నాడు. పరిగెత్తేది కాదు, అది పైన పడి మొహం కలిపోతే. ఒరే నాయనా, వదిలే. మంచి ముందరే మొహం. కుళ్ళిపోయిన మొహమే కదా ఆల్రెడీ. నేను నీ గురించి నువ్వు చెప్పుకోబాకలే కానీ. నా గురించి చెప్పలే, నీ గురించి చెప్తున్నా నేను. అదేంటి అది అప్పడాలు చేసినట్టు చేస్తున్నావు. నీట్గా ఉంటది అది చేసినాం మనం. ఫోన్ అయితే ఈ నూనెలో వేసేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది, పగలుతుంది. అంతేనా? ఇంకా నేను ఫోన్ ఏమన్నా పేలుతుంది ఏమనుకున్నాను. ఇప్పుడు లేట్లేదు ఇప్పుడు అంటే నువ్వు ఇందాక పిండిలో కలిపినావు. ఇప్పుడు ఏదో అక్కడ పిండిలో కలిపినావు. మంట తగ్గించినావు అనమాట, అందుకనే అలా అయింది అనమాట. నీకు అది మాత్రం తెలియదు అనమాట. నీకు అంటే నా మొహం కాలిపోవాలని చెప్పి మంట ఎక్కువ పెట్టేసినావు. మంట తగ్గించిన, అదే తెలుసుకో ఫస్ట్ పెట్టేసినావు కదా.
నేను ఎక్కువ పెట్టుకున్నాను నేను వేసేటప్పుడు. ఒరే వాటర్ వేసుకో చేతులకి. యాండిల్ పట్టుకొని వచ్చేసినావు అవి. మినరల్ వాటర్. మినరల్ వాటర్. జనరల్ కాదు, మినరల్ వాటర్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నీకు సమాధానం చెప్తాను. నాకు చెప్పు. ప్రతి ఒక్కరు ఎందుకు వాడికి బొక్క పెడతారు? అయ్యో ఆయిల్ చిందేస్తుంది. నేను అడిగిన సమాధానం చెప్పు. అది నా స్టైల్, అది ఆయిల్ అట్టే పోతుంది. ఆహా, పొద్దునంతా కడుక్కున్నది నువ్వు అదంతా ఆయిల్ చేయడానికి అందే. వాడకి గారికి బొక్క చిల్లు గారె అంటారు కదా. సో చిల్లు పెట్టి గారె వేస్తారు మా సైడ్. మీ సైడ్ వాడని ఎందుకు పెట్టారు? మా సైడ్ వాడికి చిల్లు పెట్టారు. ఇప్పుడు నువ్వు చెప్పు. మేము చిల్లు గారెని పిలుస్తాము. చిల్లు పెట్టాలి కాబట్టి చిల్లు పెట్టి దాన్ని గారె చేసినాము, అందుకని దాన్ని చిల్లు గారె అని అంటాము. మీరా? మేము దాన్ని వడ అంటాం. వాడికి బొక్క ఉంటది కదా. వడలో వా ఉంటది, వాకు సున్నా ఉంటది, దాంట్లో బొక్క ఉంటది కాబట్టి వాడికి అందుకు బొక్క పెడతాం. గైస్ మొత్తానికి అయితే మొత్తం రెడీ చేసేసాను, నేను మొత్తం వేసేసాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత అబద్ధం గైస్, నమ్మొద్దు. ఇప్పుడు తిని నువ్వు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు తొందరగా. నేను తినాలా నువ్వు తినాలా? ఇందాక బషీర్ వేసిన ఒకటి తీసుకొచ్చి దాంట్లో ఉప్పే లేదు. నువ్వు ఇప్పుడు తిను. సరే అయితే తినండి. వేసిన నేను వేసింది ఏం కాదు, తినేది. సూపర్ కదా, ఉంది. పట్టు. ఎంత బాగుంది అసలు. సప్పగుంది. ప్రామిస్ చెప్పు. ప్రామిస్ లేదు, నాకు అలవాట్లేదు గైస్. సప్పగుంది గైస్. బాగుంది, సూపర్. బాగాలేదు, నిజంగా బాగాలేదు, నిజంగా బాగాలేదు. సాల్ట్ లేదు దానిలో. ఉందా లేదా? ఓకే గైస్, బై బై బై. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై 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 బై.